అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలోని పెద్ద మదీనా గ్రామంలో జనసేన టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రచ్చబండ వద్ద కర్రెలు రాళ్లతో కొట్టుకున్నారు కార్యకర్తలు. ఇక ప్రభుత్వ భూముల్లోని అకేసియా మొక్కలు నరికివేతపైన జనసేన టీడీపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాల మధ్య మాట పెరిగి కొట్లాటకు దిగారు. ఇక మొక్కలు నరికివేయాలని జనసేన వర్గీయులు డిమాండ్ చేస్తూ ఉండగా మొక్కలు నరకొద్దు అంటూ టీడీపీ శ్రేణులు పట్టుపడుతున్నారు. ఇక దాడుల వెనుక టీడీపీ మరియు జనసేన మధ్య కీలక నేతల ప్రోత్సాహం ఉంది అంటూ ఒకవైపు నుంచి వినిపిస్తుంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఇటు పోలీసులు రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి భరత్, అనకాపల్లి జిల్లా పెద్ద మదీనా గ్రామంలో ఇటు జనసేన మరియు టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇదైతే అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చేపేట మండలం పెద్ద మదీనాలో ఏదైతే టీడీపీ జనసేనకు సంబంధించినంత వరకు కార్యకర్తల మధ్య పెద్ద స్థాయిలో ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఏదైతే ఓక్ చెట్లకు సంబంధించినంత వరకు, అకేషియా చెట్లకు సంబంధించినంత వరకు అక్కడ ప్రభుత్వ భూమిగా ఉన్నటువంటి భూమిలో 40 ఎకరాలకు పైగా అకేషియా చెట్లు వేసినటువంటి పరిస్థితి. ఆ చెట్లను నరుకుతున్నటువంటి సమయంలో ఏదైతే జనసేన నాయకులందరూ కూడా అక్కడ నరికివేయడంతో పాటుగా వాటిని తరలిస్తున్నటువంటి సమయంలో టీడీపీ నాయకులు అడ్డుకోవడం అంటూ జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఈ రచ్చ మొదలైందని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే పెద్ద మదీనాకు సంబంధించినంత వరకు అభివృద్ధి కొరకు వాడాల్సినటువంటి టేకు చెట్లకు సంబంధించినంత వరకు అక్రమంగా జనసేన నాయకులు తరలిస్తున్నారు అంటూ కూడా పూర్తి స్థాయిలో వాగ్వేదం జరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గ్రామంలో రచ్చబండ ఏర్పాటు చేశారు. రచ్చబండలో పూర్తి స్థాయిలో ఇరు వర్గాల మధ్య మాట పెరగడం, ఇరు వర్గాలు కూడా కర్రలతోటి అలాగే కంట్లో కారం కొట్టుకుంటూ పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి. ఎవరైతే ఇటు ఘర్షణకు దిగారో వారిపైన కేసు నమోదు చేశారంటారా? ఈ ఘర్షణకు సంబంధించినంత వరకు ఇరు వర్గాలకు సంబంధించినంత వరకు కూడా దొమ్మికి జరిగినటువంటి పరిస్థితి. దాదాపుగా 100 నుంచి 150 మంది ఈ ఘర్షణలో పాల్గొన్నటువంటి సిచ్యువేషన్. 2 వర్గాలుగా చీలిపోయినటువంటి పరిస్థితి. పెద్ద మధ్యన గ్రామం మొత్తం ఒకవైపు జనసేన, ఒకవైపు టీడీపీగా చీలిపోయినటువంటి పరిస్థితి. ఏదైతే అకేషియా చెట్లకు సంబంధించినంత వరకు నరికి అమ్మేటటువంటి వ్యవహారంలో పూర్తిగా కూడా గ్రామ అభివృద్ధికి ఇవ్వాల్సినటువంటి సొమ్ముని జనసేన వాళ్ళు కాజేస్తున్నారు అంటూ కూడా పూర్తిగా టీడీపీ నాయకులు మండిపడినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ అంతటికీ కూడాను ప్రధానమైనటువంటి కారణం జనసేనకు సంబంధించినంత వరకు ఎవరైతే సర్పంచ్ ఉన్నారో సర్పంచ్ పూర్తిగా కూడా ఎవరికీ తెలియకుండా అక్కడ ఉన్నటువంటి అకేషియా చెట్లను నరకడం, వాటిని సొమ్ము చేసుకుంటున్నటువంటి పరిస్థితిలో టీడీపీ వర్గీయులు అడ్డుకోవడంతో పాటుగా రచ్చబండ నిర్వహించినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఇంకొక దుమారం ఏంటంటే ఆ ప్రభుత్వ భూమికి సంబంధించినంత వరకు కూడాను అక్కడ ఉన్నటువంటి అకేషియా చెట్లు నరకడంతో పాటుగా సోలార్ ప్లాంట్లు తీసుకొస్తామంటూ కూడాను స్థానికంగా ఉన్నటువంటి జనసేన సర్పంచ్ బూటకపు మాటలు చెప్తున్నారంటూ కూడా పూర్తి స్థాయిలో టీడీపీ నాయకులు అక్కడ ఉన్నటువంటి టీడీపీ వర్గీయులంతా కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి. ఇరు వర్గాల మధ్యన మాట పెరగడంతో పూర్తిగా కూడా దొమ్మి అయినటువంటి పరిస్థితి. దాదాపు 150 నుంచి 200 మంది ఆ దొమ్మిలో పాల్గొన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా పోలీసులు ఉన్నప్పటికీ కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. కర్రలతోటి కొట్టుకున్నటువంటి పరిస్థితి. అయితే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ఇరు వర్గాల్ని కూడా చెదరగొట్టేటటువంటి ప్రయత్నం చేశారు. ఇరు వర్గాల్ని కూడా శాంతియుతంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే పోలీస్ పికెట్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి వచ్చిందంటే గ్రామంలో ఎంత ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయో కూడా ఇట్టే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మాజీ సర్పంచ్, ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి సర్పంచ్, ఇద్దరు సర్పంచ్లకి మధ్యన తగాదా కాస్త గ్రామానికి చేరుకోవడం, 2 వర్గాలుగా చీలిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే స్థానికంగా జనసేన నాయకులు ఆరోపణకు సంబంధించినంత వరకు ఏదైతే ఈ అకేషియా చెట్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో రంగురాళ్ళు కోరీలు ఉన్నాయి, ఆ కోరీల కోసమని టీడీపీ వర్గీయులు అక్కడ చెట్లను నరకొద్దంటూ కూడా ఆరోపిస్తున్నారు. చెట్లు నరకకుండా ఆపుతున్నారంటూ కూడా జనసేన వర్గీయులకు సంబంధించినంత వరకు ఆరోపణ. టీడీపీ వర్గీయులు అకేషియా చెట్లను అమ్ముకుంటూ గ్రామ అభివృద్ధి పేరుతో ఏదైతే రానటువంటి సోలార్ పవర్ ప్లాంట్ కి సంబంధించినంత వరకు ఏమీ లేకుండా బూటకప్పు మాటలతో అకేషియా చెట్లను నరికేసి సొమ్ము చేసుకుంటున్నారంటూ కూడా టీడీపీ వర్గీయుల మాట. ఈ రెండుకి సంబంధించినంత వరకు రచ్చబండలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగినటువంటి దాడుల వెనక భరత్
భరత్, ఇటు చూస్తే దాడుల వెనక టీడీపీ మరియు జనసేన కీలక నేతల ప్రోత్సాహం కూడా ఉంది అంటూ ఒక వైపు నుంచి వినిపిస్తుంది. దీని గురించి ఏమంటారు? ఇది దాదాపుగా 15 రోజులు ఏదైతే పండగ ముందు నుంచి కూడా ఈ వ్యవహారం జరుగుతున్నటువంటి పరిస్థితి. పండగ ముందు ఏదైతే అకేషియా చెట్లు నరకడం, అక్కడ ఉన్నటువంటి జనసేనకు సంబంధించిన సర్పంచ్ వెళ్లి వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నటువంటి సమయంలోనే టీడీపీ వర్గీయులు అడ్డుకోవడం, దీని మీద స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో పాటుగా ఎంఆర్ఓకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. పండగ అనంతరం కూడాను దీని మీద చర్చిద్దాం, గ్రామంలో రచ్చబండ పెడదాం, గ్రామ సభ పెడదాం అంటూ కూడా అప్పుడు ఇచ్చినటువంటి హామీలో భాగంగా నేడు గ్రామంలో రచ్చబండతో ఏర్పాటు చేయడం, గ్రామంలో ఇరు వర్గాలను పిలిపించి ఇరు వర్గాల మధ్యలో చర్చలు మొదలు పెట్టినటువంటి పరిస్థితి. చర్చలు మొదలవడమే జనసేన వర్గీయులందరూ కూడా అకేషియా చెట్లను నరకాలి, అదంతా కూడాను ప్రభుత్వ భూమిలో సోలార్ ప్లాంట్లు వస్తాయి, గ్రామ అభివృద్ధి చెందుతుంది అంటూ కూడాను ఒకవైపు వర్గీయులు అనడం, మరొక వైపు టీడీపీకి సంబంధించిన వర్గీయులందరూ కూడా చెట్లను నరకొద్దు, నరికితే ఆ చెట్లను నరికినంత సొమ్మంతా కూడాను గ్రామ అభివృద్ధికి వాడాలంటూ కూడాను ఒకవైపు టీడీపీ వర్గీయులు. ఈ రెండు మధ్యన నరకొద్దు, నరకాలి చెట్లను అంటూ కూడా మొదలైనటువంటి ఘర్షణ వాతావరణం దాకా వెళ్ళేటటువంటి పరిస్థితి. ఇరు వర్గాలు కూడా పూర్తిగా తలల బద్దలు కొట్టుకునేంత వరకు పరిస్థితి వచ్చింది. ఈ గొడవలకు సంబంధించినంత వరకు ఇద్దరు వరకు కూడా గాయాలైనట్టుగా సమాచారం అందుతుంది. ఒకళ్ళ పరిస్థితి అయితే విషయం ఉందంటూ కూడా స్థానికంగా సమాచారం అందించినటువంటి పరిస్థితి. పోలీసుల మధ్యన కొట్లాట జరగడంతో ఒక్కసారిగా పోలీసులు కూడా సెల్ ఫోన్లు పట్టుకుంటూ నించుండిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ఇతర ప్రాంతాల నుంచి పోలీసులను రప్పించుకోవడం, పికెట్ ఏర్పాటు చేసి రెండు వర్గాలను కూడా చెదరగొట్టినటువంటి పరిస్థితి. ఇప్పటికైతే మాత్రం ఉద్రిక్త పరిస్థితి తగ్గించడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడాను గ్రామంలో 3 సార్లు గొడవ పడుతున్నటువంటి పరిస్థితుల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. మరీ ముఖ్యంగా చెట్లు నరికివేతకు సంబంధించినంత వరకు కూడా ఇరు వర్గాలకి రెండు మాటలు మాట్లాడేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. జనసేన వర్గీయులు చెట్లను నరికితే అక్కడ ఉన్నటువంటి రంగురాల కోరిల్లో వాళ్ళు అక్రమ దందా నిలిచిపోతుంది, అందువల్లే చెట్లను నరకొద్దని టీడీపీ వర్గీయులు అంటున్నారంటూ కూడా జనసేన ఆరోపణ. జనసేనకు సంబంధించినంత వరకు బూటకపు సోలార్ ప్లాంట్ తో అక్కడ ఉన్నటువంటి అకేషియా చెట్లను నరికి సొమ్ము చేసుకుంటున్నారంటూ కూడా టీడీపీ ఆరోపణలు చేస్తూ పూర్తి స్థాయిలో గ్రామంలో ఉద్రిక్త. మరి ఇప్పుడు దీనిపైన ఇటు జనసేన స్థానిక నాయకులు ఉండొచ్చు లేదా టీడీపీ స్థానిక నాయకులు ఉండొచ్చు అధికారికంగా స్పందించారంటారు ఈ అంశం పైన? ఇప్పటికైతే పోలీసులు గ్రామం మొత్తంలో కూడా పోలీస్ పహారా ఏర్పాటైనటువంటి పరిస్థితి. ఇరు వర్గాలని కూడా చెదరగొట్టి రెండు వర్గాలకు సంబంధించిన పెద్దలను పిలిపించి మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించినంత వరకు కూడా ఇరు పార్టీలకు సంబంధించిన స్థానిక నేతలు ఎవరు కూడా పెదవి విప్పలేనటువంటి పరిస్థితి. ఒకసారి మాట్లాడితే చెట్ల మధ్యన వివాదం, ఒకసారి మాట్లాడితే స్థానిక స్థలం పైన వివాదం, ఒకసారి మాట్లాడితే వేరే పనులు. అంటే కనీసం వాళ్ళకే నాయకులకి సమన్వయ లోపంతో ఈ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరు పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా మాట్లాడకుండా స్థిమితంగా ఉండిపోయినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినంత వరకు స్థానిక పోలీసులతో పాటుగా జిల్లా కలెక్టర్ కూడా స్పందించినటువంటి పరిస్థితి. గ్రామానికి సంబంధించినంత వరకు స్థానిక నేతలను అందరినీ కూడా పిలిపించి వాళ్ళకి సంబంధించినంత వరకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారా లేదా ఏం చేయబోతున్నారా అనేది అయితే మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదేమైనప్పటికీ శాంతియుతంగా ఉండేటటువంటి గ్రామాలు ఏదైతే పెద్ద గ్రామానికి సంబంధించినంత వరకు గతంలో ఇటువంటి వాతావరణం లేనటువంటి పరిస్థితి, కేవలం చెట్లు ఉంచడమా నరకడమా అనే పరిస్థితుల్లో ఏర్పడినటువంటి గొడవ కాస్త చిలికి పెద్దవానగా మారి కర్రలతో కొట్టుకునే స్థితికి ఏర్పడింది. అది కూడా రెండు వర్గాలకు మధ్యన జరిగినటువంటి రాజకీయ విభేదాల కారణంగా జరిగిందంటూ కూడా స్థానికులు వాపోతున్నటువంటి పరిస్థితి. దీనిపైన కలెక్టర్ స్పందించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఎంఆర్ఓ కూడా చర్యలు తీసుకోవాల్సిన ఎంఆర్ఓ ఏదైతే అకేషియా చెట్లు నరుకుతున్నటువంటి పరిస్థితుల్లో దానికి చట్టపరమైనటువంటి పర్మిషన్స్ తెచ్చుకున్న అనంతరం కూడా నరకాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అంత చేస్తున్నప్పటికీ కూడా కనీసం స్పందన లేకపోవడం, దాంతో పాటుగా రచ్చబండ నిర్వహించి రచ్చబండ జరిగే సమయాల్లో ఇరు వర్గాల మధ్యన ఘర్షణ వాతావరణం జరిగే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో అత్యధిక పోలీస్ ప్రొటెక్షన్ కోరాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ వీటన్నిటినీ కూడా బేఖాతరు చేస్తూ కేవలం 2-3 పోలీసులను తీసుకెళ్లి రచ్చబండ ఏర్పాటు చేయడంతో ఇంత దుమారం చెలరేగిందని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉందమ్మ. రైట్, ఈ అంశంపైన మళ్ళీ మీతో కనెక్ట్ అవుతాను భరత్. చూసుకుంటే అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలోని పెద్ద మదీనా గ్రామంలో జనసేన మరియు టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రచ్చబండ వద్ద కర్రెలు రాళ్లతో కొట్టుకున్నారు కార్యకర్తలు. ప్రభుత్వ భూముల్లోని అకేసియా మొక్కలు నరికివేత పైన జనసేన మరియు టీడీపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాల మధ్య మాట పెరిగి కొట్లాటకు దారితీసింది. మొక్కలు నరికివేయాలి అంటూ జనసేన వర్గీయులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో మొక్కలు నరకొద్దు అంటూ టీడీపీ శ్రేణులు పట్టుపడ్డారు.
ఇక దాడుల వెనుక టీడీపీ మరియు జనసేన నేతల కీలక ప్రోత్సాహం ఉంది అంటూ ఒకవైపు నుంచి వినిపిస్తుంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఇటు పోలీసులు రంగంలోకి అయితే దిగారు. ఇక ప్రస్తుతం దీనికి చూసుకుంటే ఇటు జనసేన నేతలు ఎవరైతే ఉన్నారో ఈ మొక్కలను కూడా నరకాలి అంటూ ఒక వైపు నుంచి వర్గీయులు అయితే డిమాండ్ చేస్తున్నట్టు వినిపిస్తుంది. దీనికి సంబంధించి టీడీపీ కూడా ఇటు జనసేన నేతలపైన ఆరోపిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే గ్రామాభివృద్ధికి ఇవ్వాల్సిన సొమ్మును వీళ్ళిటు ఆ చెట్లను నరికి దీన్ని సొమ్ముగా చేసుకొని వీళ్ళ దానికి వాడుకుంటున్నారు అంటూ ఒక వైపు నుంచి టీడీపీ అయితే ఆరోపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే నేపథ్యంలో చూసుకుంటే ఆ చెట్లను అయితే నరికి వేసి అక్కడ సోలార్ ప్లాంట్స్ తెస్తామంటూ కూడా ఏదో బూటకపు మాటలు చెప్తున్నారంటూ టీడీపీ ఒకవైపు నుంచి జనసేన నేతలను అయితే ఇటు ఆరోపిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఇదే అంశంపైన సంబంధించి రచ్చబండ పెట్టిన నేపథ్యంలోనే ఇటు ప్రాపర్గా పోలీస్ సిబ్బంది అక్కడ లేకపోవడం అయి ఉండొచ్చు. ఇక ఇద్దరి నేతల మధ్య కూడా మాట పెరిగి కొట్లాటకు దారి తీసిందని తెలుస్తోంది. ఇక ఈ వాగ్వాదంలో కొందరికైతే గాయాలైనట్టు తెలుస్తుంది. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది అని సమాచారం అయితే ఉంది. ఇక ఇదే నేపథ్యంలో పోలీసుల మధ్య కూడా ఘర్షణ జరగడంతో అక్కడ పోలీసులు మాత్రం ఇప్పుడు ఫోన్లు పట్టుకొని వీడియోలు తీస్తున్న వైన మనం క్లియర్గా విజువల్స్లో చూడొచ్చు. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించి ఇటు కలెక్టర్ అయి ఉండొచ్చు, లేదా ఇటు జనసేన స్థానిక నాయకులు లేదా టీడీపీ స్థానిక నాయకులు అయితే ప్రస్తుతం ఇంతవరకు కూడా ఈ అంశం పైన నోరు మెదపలేదు. ఇక దీనికి సంబంధించి ఇటు కలెక్టర్ అయి ఉండొచ్చు, ఎంఆర్ఓ కూడా ఖచ్చితంగా కూడా క్లియరెన్స్ ఇవ్వాలి, అసలు ఏం జరిగింది అనే దానిపైన వాళ్ళు ఖచ్చితంగా చెప్పాలి అంటూ కూడా ఒక వైపు నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఇప్పటి వరకు అయితే ప్రస్తుతం పోలీసులు అయితే పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రంగంలోకి దిగారని తెలుస్తుంది. దీనికి సంబంధించి ఫర్దర్గా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అధికారులు అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది.